ఇప్పటికీ సప్త చిరంజీవులు కల్కి భగవానుడి అవతారం కోసం వేచి చూస్తున్నారు. కల్కి భగవానుడు జన్మించిన తర్వాతే ఈ సప్త చిరంజీవులు వెలుగులోకి వస్తారా? మన హిందూ ధర్మ గ్రంథాలలో సప్త చిరంజీవుల గురించి చాలా గొప్పగా చెప్పబడింది. వీళ్ల గురించి మనలో చాలా మందికి తెలుసు. కానీ నిజంగా వీళ్ళు కలియుగంలో ప్రజల మధ్యలోకి వస్తారా? ఒకవేళ వస్తే వీళ్ళు ఎక్కడ జీవిస్తారు? ఫ్రెండ్స్, అసలు ఈ సప్త చిరంజీవులు ఎవరు? అసలు వీళ్ళెందుకు కల్కి భగవానుడి కోసం వేచి చూస్తున్నారు? ఫ్రెండ్స్, ఈ వీడియోలో సప్త చిరంజీవుల గురించి చెప్తాను. వాళ్ల గురించి తెలుసుకోవడం కోసం మీరు ఈ వీడియోని చివరి వరకు చూడండి. దానికంటే ముందు మీరు ఈ వీడియోని లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫ్రెండ్స్, మన హిందూ ధర్మ గ్రంథాలలో 7 చిరంజీవుల పేర్ల గురించి తెలిపే ఒక శ్లోకం ఉంది. వీళ్ళు ఇప్పుడు కూడా చిరంజీవులుగా జీవించి ఉన్నారు. అశ్వత్థామ బలిర్వ్యాసో హనుమాంశ్చ విభీషణః కృపః పరశురామశ్చ సప్తయే చిరంజీవినః సప్తైతాన్ సంస్మరణే నిత్యం మార్కండేయ మదాష్టమం జీవేద్వర్షశతం సోపి సర్వవ్యాధి వివర్జిత. ఈ శ్లోకంలో మొదట్లో ఉన్న ఈ 2 లైన్ల ప్రకారం అశ్వత్థాముడు, బలిచక్రవర్తి, వేదవ్యాసుడు, హనుమంతుడు, విభీషణుడు, కృపాచార్యుడు, పరశురాముడుల గురించి విస్తారంగా చెప్పబడింది. ఫ్రెండ్స్, ఇప్పుడు వీళ్ళందరి గురించి ఒక్కొక్కరిగా తెలుసుకుందాం. వీళ్లలో మొదటి చిరంజీవి పరశురాముడు. ఒకసారి పరశురాముడి తండ్రి జమదగ్నికి పరశురాముడి తల్లిపైన చాలా కోపం వస్తుంది. జమదగ్ని పరశురాముడిని తన తల్లిని చంపేయమని ఆదేశిస్తాడు. వెంటనే పరశురాముడు కత్తి తీసుకుని తన తల్లి తలను నరుకుతాడు. దీనితో జమదగ్ని కోపం చల్లారుతుంది. పరశురాముడు చెప్పినట్టు చేయడం వలన జమదగ్ని ప్రత్యక్షమై అతనికి ఏం వరం కావాలో కోరుకోమని చెప్తాడు. పరశురాముడు, యుద్ధంలో నాకు ఎవరూ పోటీ రాకూడదు, నేను జీవితాంతం చిరంజీవిగా ఉండాలని కోరుకుంటాడు. వెంటనే జమదగ్ని పరశురాముడు అడిగిన వరాన్ని ప్రసాదిస్తాడు. మహాభారత కాలంలో పరశురాముడు మహేంద్రగిరి పర్వతంపైనే నివసించేవాడు. ఇప్పుడు కూడా పరశురాముడు అక్కడే నివసించే అవకాశం ఉంది. విష్ణు భగవానుడు కల్కిగా అవతరించిన వెంటనే ఇతను బయటికి వస్తాడు. ఇప్పుడు పరశురాముడు ఎక్కడ ఉన్నాడు? ఇతను ఎప్పుడు బయటికి వస్తాడు? ఇప్పుడు పరశురాముడు మహేంద్రగిరి పర్వతంపైన ఉన్నాడు. ఎప్పుడైతే విష్ణు భగవానుడు కల్కిగా అవతరిస్తాడో అప్పుడు ఇతను వెలుగులోకి వస్తాడు. 2వ చిరంజీవి బలిచక్రవర్తి. అసురుల రాజు బలిచక్రవర్తి చాలా శక్తివంతుడు. ఒకసారి ఇతను గొప్ప శక్తులను పొందడానికి ఒక యాగం చేస్తాడు. అందరూ దేవతలు కూడా ఈ యాగాన్ని చూసి చాలా భయపడతారు. ఇతన్ని పరీక్షించడానికి విష్ణు భగవానుడు వామనుడు అనే బ్రాహ్మణ వేషంలో అక్కడికి వస్తాడు. వామనుడు తనకి 3 అడుగుల స్థలం కావాలని బలిచక్రవర్తికి చెప్తాడు. వామనుడు అడిగిన వెంటనే బలిచక్రవర్తి అతనికి 3 అడుగుల స్థలం దానం చేస్తాడు. బ్రాహ్మణ వేషంలో ఉన్న విష్ణు భగవానుడు వెంటనే తన నిజమైన రూపంలోకి వస్తాడు. 1 అడుగు భూమిపైన, ఇంకొక అడుగు స్వర్గంపైన పెడతాడు. 3 అడుగు పెట్టడానికి ఎక్కడా చోటు ఉండదు. విష్ణు భగవానుడు తన 3వ కాలుని ఎక్కడ పెట్టాలని బలిచక్రవర్తిని అడుగుతాడు. బలిచక్రవర్తి విష్ణు భగవానుడితో 3వ అడుగుని తన తలపై పెట్టమని చెప్తాడు. విష్ణు భగవానుడు రాజు తలపై తన 3వ అడుగును పెడతాడు. దేవి భాగవతం ప్రకారం బలిచక్రవర్తి భక్తికి ప్రసన్నుడై విష్ణు భగవానుడు అతన్ని పాతాళలోకంలో ఉన్న సుతలలోకంలో ఉంచుతాడు. ఇది ఎంత పవిత్రమైన చోటు అంటే ఇక్కడికి ఇంద్రాది దేవతలకు కూడా అనుమతి ఉండదు. ఆ కాలంలో సుతలలోకాన్ని బలిచక్రవర్తి పరిపాలించేవాడు. ఈ కలియుగంలో కూడా సుతలలోకాన్ని బలిచక్రవర్తి పరిపాలిస్తూ ఉండవచ్చు. ఇతను కలియుగంలో కూడా సుతలలోకంలోనే ఉంటాడు. అతను కలిని చంపడానికి కల్కికి సాయం చేస్తాడు. 3వ చిరంజీవి హనుమంతుడు. మనం హనుమంతుడిని చాలా శక్తివంతుడిగా భావిస్తాం. హనుమంతుడు ఎక్కడ నివసిస్తాడో మీ అందరికీ తెలిసే ఉంటుంది. దీని గురించి మహాభారతంలో క్లియర్గా చెప్పబడింది. మహాభారతంలోని మొదటి పర్వం యొక్క 151 అధ్యాయంలో దీని గురించి సమాచారం ఉంది. దాని ప్రకారం భీమసేనుడు ద్రౌపది కోసం సుగంధపు పువ్వులు తీసుకురావడానికి గంధమాదన పర్వతం దగ్గరికి వెళ్తాడు. ఆ సమయంలో హనుమంతుడిని కలుసుకుంటాడు. అప్పటినుంచి హనుమంతుడు ప్రతి 41 సంవత్సరాలకి లంకలోని మాతంగ ప్రదేశంలో ఉన్న ప్రజలకి బ్రహ్మజ్ఞానం ఇవ్వడానికి ప్రత్యక్షమవుతూ ఉంటాడు. హనుమంతుడు ఇప్పటికీ కలియుగంలో జీవించే ఉన్నాడు. కలియుగం పూర్తయ్యే వరకు జీవించే ఉంటాడు. హనుమంతుడు ఇంకా బతికి ఉండడానికి ఒక ఉద్దేశం ఉంది. ఆ ఉద్దేశం ఏంటంటే తన ప్రభువు శ్రీరాముణ్ణి ఈ భూమిపైకి తిరిగి రప్పించడం. అది కల్కి భగవానుడు జన్మిస్తేనే జరుగుతుంది. 4వ చిరంజీవి విభీషణుడు. విభీషణుడు రావణుడి చిన్న సోదరుడు. ఇతను అన్నను ఎదిరించి శ్రీరాముడికి సాయం చేస్తాడు. ఈ కలియుగంలోని ప్రజలను
మంచి మార్గంలో నడిపించేందుకు ఇతను కలియుగం పూర్తయ్యే వరకు జీవించే ఉంటాడు. ఇతను నిజంగానే జీవించి ఉన్నాడని రామాయణం నుంచి మహాభారతం వరకు ఎన్నో ఆధారాలు ఉన్నాయి. కురుక్షేత్ర యుద్ధం పూర్తయిన తర్వాత సహదేవుడు విభీషణుడిని కలుస్తాడు. ఆ సమయంలో విభీషణుడు సహదేవుడికి బహుమతి కూడా ఇస్తాడు. విభీషణుడు ఏ విధంగా అయితే ద్వాపరయుగంలో బతికి ఉన్నాడో అదేవిధంగా కలియుగంలో కూడా బతికే ఉంటాడు. కానీ ఈ విభీషణుడు కలియుగంలో ఎక్కడ జీవిస్తున్నాడో తెలియదు. కానీ ఇతని జీవించడం వెనక కూడా ఒకే ఒక ఉద్దేశం ఉంది. అదే ధర్మాన్ని రక్షించడం, కలియుగంలో కల్కికి సాయం చేయడం. 5వ చిరంజీవి అశ్వత్థాముడు. అశ్వత్థాముడు ఒక కులగురువు కొడుకు. ఇతని నుదుటిపైన ఒక మణి ఉంటుంది. అది ఇతన్ని పశువులు, పక్షులు, క్రూరమైన జంతువుల నుంచి కాపాడుతుంది. మహాభారతం యుద్ధం సమయంలో శ్రీకృష్ణుడు ఇతన్ని శపించాడు. శ్రీకృష్ణుడు అశ్వత్థాముడిని శపించే ముందు అశ్వత్థాముడి నుదుటిపై ఉన్న మణిని తీసేస్తాడు. జీవితాంతం నువ్వు చిరంజీవిగా ఉండి ఎన్నో కష్టాలు ఎదుర్కొంటావని శ్రీకృష్ణుడు అశ్వత్థాముడిని శపిస్తాడు. అశ్వత్థాముడు చనిపోవాలని ఎంత ప్రయత్నించినా కూడా బతికే ఉంటాడు. శ్రీకృష్ణుడు అశ్వత్థాముడిని శపించడం వెనక ఒకే ఒక కారణం ఉంది. నిజానికి అర్జునుడు అశ్వత్థాముడు గొడవ పడుతున్నప్పుడు ఇద్దరూ బ్రహ్మాస్త్రాలు ఉపయోగిస్తారు. కానీ అందరూ ఋషులు ఇద్దరిని తమ బ్రహ్మాస్త్రాలని విరమించుకోమని చెప్తారు. అర్జునుడు బ్రహ్మాస్త్రాన్ని విరమించుకుంటాడు. కానీ అశ్వత్థాముడు బ్రహ్మాస్త్రాన్ని విరమించుకోలేకపోతాడు. అశ్వత్థాముడు తన బ్రహ్మాస్త్రాన్ని పాండవుల వైపుకి పంపిస్తాడు. అది కొద్దిగా దారి తప్పి శ్రీకృష్ణుడి కోడలు ఉత్తర గర్భంకి తగులుతుంది. దీనివల్ల ఉత్తర కడుపులోని బిడ్డ చనిపోతుంది. ఈ కారణం చేతనే శ్రీకృష్ణుడు అశ్వత్థాముడిని శపిస్తాడు. ఈ శాపం వల్లనే ఈ రోజుకి కూడా అశ్వత్థాముడు ఈ భూమిపైన ఎన్నో కష్టాలను ఎదుర్కొని జీవిస్తూనే ఉన్నాడు. మధ్యప్రదేశ్లోని అసిర్గఢ్లో అశ్వత్థాముడు నివసిస్తున్నాడని, తను కల్కి భగవానుడి కోసం వేచి చూస్తున్నాడని ఎన్నో కథలు వినిపిస్తూనే ఉంటాయి. 6వ చిరంజీవి కృపాచార్యుడు. మహాభారతంలో కృపాచార్యుడిని కూడా అశ్వత్థామలాగే చిరంజీవిని చేశారు. ఇతను కౌరవులకు, పాండవులకు కులగురువు. ఇతనికి ఒక చెల్లె ఉంది. ఇతని చెల్లి పేరు కృప. తన వివాహం ద్రోణాచార్యుడితో జరుగుతుంది. దీనివల్ల కృపాచార్యుడు పాండవులకు వ్యతిరేకంగా కౌరవుల తరఫున యుద్ధం చేశాడు. అందుకే ఇతనికి కూడా అశ్వత్థాముడు గతిపట్టింది. ఇతను కూడా ఒక చిరంజీవి, అందులోనూ ఒక సేనాపతి. ఈ కారణం చేతనే ఇతను విష్ణు భగవానుడికి సాయం చేశాడని ఎన్నో కథలు వినిపిస్తూ ఉన్నాయి. 7వ చిరంజీవి మహర్షి వేదవ్యాసుడు. వేదవ్యాసుడు పరాశర మహర్షికి సత్యవతీ దేవికి జన్మించాడు. ఆ తర్వాత సత్యవతి శాంతనుని వివాహం చేసుకుంది. వీళ్లకి 2 కొడుకులు పుట్టారు, చిత్రగతుడు, విచిత్రవీరుడు. వేదవ్యాసుడు సామవేదం, అథర్వవేదం, యజుర్వేదం, ఋగ్వేదాలని రచించాడు. వీటితో పాటు 18 పురాణాలను రచించాడు. ఇతను కూడా కలియుగం అంతం వరకు జీవించే చిరంజీవి. కల్కి కలిని ఎలా అంతం చేశాడో మరియు అతనికి సాయం చేయడానికి ఎవరెవరు వచ్చారనే విషయాల గురించి వేదవ్యాసుడు తన గ్రంథాలలో రాస్తాడు. కలియుగం ముగిసిన తర్వాత మొదలయ్యే సత్యుగంలోని ప్రజలు కల్కి భగవానుడి కలిని ఎలా చంపాడో తెలుసుకోవాలంటే ఇతను గ్రంథాలు రాస్తేనే సాధ్యమవుతుంది. ఈ కారణం చేతనే వేదవ్యాసుడు కలియుగం అంతమయ్యే వరకు జీవించే ఉంటాడు. వీళ్లే మన పురాణాలలో ఉన్న సప్త చిరంజీవులు. మొదటి చిరంజీవి పరశురాముడు, 2వ చిరంజీవి బలిచక్రవర్తి, 3వ చిరంజీవి హనుమంతుడు, 4వ చిరంజీవి విభీషణుడు, 5వ చిరంజీవి అశ్వత్థాముడు, 6వ చిరంజీవి కృపాచార్యుడు, చివరి చిరంజీవి మహర్షి వేదవ్యాసుడు.